వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభమైంది. 3 మహిళా అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ పంచాయతీ కార్యాలయంలో విచారణ జరుపుతూ సంబంధిత వర్గాల వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. కాగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఈవో మణిని బదిలీ చేసినట్లు సమాచారం. ఆయన స్థానంలో దయాసాగర్ను కొత్త ఈవోగా నియమించారు. విచారణలో భాగంగా కొందరు సిబ్బంది ఈవో మణి తప్పు చేయలేదని కమిటీకి తెలిపినట్లు తెలుస్తోంది. విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ లో స్టాఫ్ కొంచెం పోతున్నారు. మిస్బిహేవ్ చేయగలం జోరుగా మాట్లాడతారు మేడం. మేము కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా సార్ ఉంటారు కదా, సార్ ముందు సార్ నేను ఇన్సైడ్ కూర్చొని ఉంటాను. పెద్ద స్టేషన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ లో స్టాఫ్ కొంచెం పోతున్నారు. డిఎస్సి నియామకాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తిరుపతిలో టీడీపీ స్టూడెంట్స్ విభాగం, ఉపాధ్యాయ సంఘాలు, అర్హత సాధించిన అభ్యర్థులు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నో ఏళ్లు కష్టపడి తాము పారదర్శకంగా ఉద్యోగాలు సాధిస్తే లంచాల ఆరోపణలు చేస్తూ అవమానించడం దారుణమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మొదటి సంతకంతో 16,347 మందికి ఉపాధ్యాయుల ఉద్యోగాలు లభించిందని శాప్ చైర్మన్ రవినాయుడు, చీఫ్ విప్ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీసేలా కోర్టులో కేసులు వేస్తూ రాజకీయ వివాదాలు చేయవద్దని వారు హెచ్చరించారు. నారా చంద్రబాబు మాట ఇచ్చారు. మాట ప్రకారం 2024లో గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని 16,000 అభ్యర్థుల పైన, టీచర్ల పైన విషం కక్కుతోంది. ఈరోజు దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. యూనివర్సిటీలో 22 సంవత్సరాల తర్వాత భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దాన్ని అడ్డుకోవాలని కుట్ర. మళ్ళీ డిఎస్సికి ఆగస్టులో డిఎస్సి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే దాన్ని అడ్డుకోవాలని కుట్ర. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం, దాన్ని అడ్డుకోవాలని కుట్ర. ఏ నిరుద్యోగికి ఉద్యోగం రాకూడదని కుట్ర కోణంలోనే ఈ ఆరోపణలు చేయడం జరుగుతోంది. డిఎస్సి ఎప్పుడు వచ్చింది? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఫిలప్ చేశారు? దానికి సంబంధించి స్పోర్ట్స్ కోటా, హారిజంటల్ రిజర్వేషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడాకారులను గౌరవించాలి, మన రాష్ట్రం నుంచి కూడా ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అవ్వాలని దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో 3% రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ప్రకటించిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్లో కూడా యాజ్ పర్ జీవో ప్రకారం 3% రిజర్వేషన్ క్రీడాకారులకు వర్తిస్తుంది. 16,000 అభ్యర్థుల పైన, టీచర్ల పైన విషం కక్కుతోంది. ఈరోజు దీని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, అటు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పనేసి ఆనాడే చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని. అంటే నిరుద్యోగుల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల ఎంత నిబద్ధత అనేది
చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అనేదానికి అంతకన్నా నిదర్శనం ఇంకోట్లేదు. మాట చెప్పినట్లే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల కోరికైనటువంటి మెగా డిఎస్సి మీద పెట్టడం, ఆ బాధ్యత నారా లోకేష్ గారికి అప్పచెప్పటం, దాన్ని పగడ్బందీగా 100కు పైచీలకు కేసులు వేసినా సరే పగడ్బందీగా వాటిని నిర్వహించి 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు, అంటే ఎన్ని కుటుంబాలు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాయి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక భవిష్యత్తుని ఇస్తూ 16,000 కుటుంబాలకి ఉద్యోగాలు వచ్చినట్లు చేస్తే ఈరోజు ఇంత దుర్మార్గంగా, అంటే రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేయటం, అవినీతి ఆరోపణలను ఇంకొక ఆరోపణలు రకరకాలు చేస్తుంటారు. అది చూస్తుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోయిన తర్వాత ఆయనకి ఉద్యోగం పోయింది కాబట్టి ఎవరి ఉద్యోగాలు ఉండకూడదని కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం. అటు తిరుపతి జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జీరో టాలరెన్స్ విధానంతో ఈగల్ టీం ఇన్స్పెక్టర్ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండు, పార్సల్ కౌంటర్లలో నార్కోటిక్ డాగ్స్ సహాయంతో పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. జూన్ 1న సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. తుని మండలం చామవరం గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో కలిసి ఎంపీ పరిశీలించారు. సీఎం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటూ ప్రజావేదిక, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, పార్టీ క్యాడర్ సమావేశాల్లో పాల్గొంటారని తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ ఎస్పీ రాహుల్ మీనా, జేసీ అపూర్వ భరత్ మరియు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా డిఈఓ వ్యవహార శైలిపై సిపిఎం నేతలు తీవ్ర విమర్శలు గుప్పించింది. విద్యార్థుల అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యలను పక్కనబెట్టి డిఈఓ అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరిస్తున్నారని జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. డిఎస్సి నియామకాల అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే కొత్త ఉపాధ్యాయులతో రాజకీయ సభ నిర్వహించారని మండిపడ్డారు. డిఈఓ ఆఫీసు నుండి ఫోన్లు చేసి ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. డిఈఓ కార్యాలయం అధికార పార్టీకి ఒక అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేస్తున్న సభలకి కొత్తగా నియమించిన ఉపాధ్యాయులను సమీకరించడానికి ఒక టూల్గా, ఒక సాధనంగా ఉపయోగపడతా ఉంది. ప్రతిపక్ష పార్టీలు గత డిఎస్సిలో ఉపాధ్యాయుల నియామకాల్లో జరిగిన అవకతవకల్ని, వాటికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాయనే ఉద్దేశంతో ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం తన సొంతంగా మీటింగ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ డిఈఓ ఆఫీస్ నుంచి ప్రతి ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి సమావేశం ఉంది, ఎంఆర్పల్లి సర్కిల్కి రండి అని చెప్పేసి చెప్పడం, అక్కడి నుంచి మళ్ళా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంకి తీసుకొచ్చి అక్కడ సభ ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల మీద వీళ్ళు ఉపన్యాసాలు చేయడం, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం నాయకులు, ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నా. ఇటువంటి దిగజారుడు కార్యక్రమానికి, ఇటువంటి చట్ట వ్యతిరేకమైన నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న డిఈఓ మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇటువంటి డిఈఓ ఆయన పసుపు చొక్కా వేసుకొని రాజకీయాల్లోకి వెళ్ళి అవసరమైతే ఎమ్మెల్సీగానో ఇతర రాజకీయ పదవుల్లో చేయొచ్చు. కానీ అధికారిగా ఉండి ప్రజల జీతాన్ని పొందుతూ విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన డిఈఓ ఈరోజు అవన్నీ మర్చిపోయి ఈ అధికార పార్టీ సభలకి జనాన్ని సమీకరించే కార్యక్రమం చేపట్టడం అనేది చాలా నీచంగా ఉంది. ఢిల్లీలోని నయాతి హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఆగ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి ఎలక్ట్రికల్ బస్సును విరాళంగా అందించారు.
ఈ మేరకు ఆ సంస్థ అధినేత నీరా రాడియా శ్రీవారి ఆలయం ముందు బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుకు సంబంధించిన పత్రాలు తాళాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అదనపు ఈవో దాతతో కలిసి బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఈ బస్సు చాలా సౌకర్యవంతంగా ఉందని దాతను అభినందించారు. కాగా ఈ బస్సును తిరుమలలోని భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుగా వినియోగించనున్నారు. సార్ కొంచెం ముందుకు రండి సార్, ఫోటో రావడం లేదు సార్. సైడ్ ఇచ్చారు. సైడ్ వచ్చారు, బస్సు వెళ్ళిపోతుందా? దేనికి మనం చూసాం స్లోగా నీరా రాడియా గారు ఒక ఎలక్ట్రికల్ బస్ ని టీటీడీకి డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా అడ్వాన్స్డ్ మోడల్, 30 మెంబర్స్ కూర్చోటానికి ఉంటుంది. దాదాపు ఒక 30-40 మెంబర్స్ నిలబడి సపోర్టింగ్ తోటి ట్రావెల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలిసి ఈ మధ్య కాలంలో టీటీడీ డీజిల్ పెట్రోల్ యొక్క వెహికల్ పక్కన పెట్టి ఎలక్ట్రికల్ వెహికల్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ ని ప్రమోట్ చేసే భాగంగా డొనేషన్స్ కూడా లార్జ్ స్కేల్ లో ఎంకరేజ్ చేయడం జరిగింది. దాదాపు ఉన్న ఫ్లీట్ లో దాదాపు ఇంకొక 6 బస్సులు కూడా జాయిన్ కావడం జరిగింది. దీంతో టోటల్ ఇప్పటికి 20 బస్సులు ఉన్నాయి. దాంట్లో 5 బస్సులు మాత్రమే డీజిల్ వెహికల్స్ ఉన్నాయి. మిగతా 14 వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు దాదాపు రోజుకి 10 ట్రిప్పులు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా రన్ చేయడం జరిగింది. అలానే ఓవరాల్ గా కొండపైన దాదాపు మన బస్సులే, టీటీడీ బస్సులే 320 ట్రిప్పులు, ఈ ట్రిప్పులు రోజుకి 21 బస్ స్టాపుల్ని కవర్ చేస్తూ తిరగడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఈచ్ బస్ స్టాప్ లో కూడా ఏ టయానికి నెక్స్ట్ 2 సర్వీసెస్ ఉంటాయని కూడా డిస్ప్లే ప్లేట్ చెప్పడం వల్ల భక్తులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి ఫీడ్బ్యాక్ లో కూడా రావడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. కాలనీలోని ఇళ్ల బయట ఉన్న వస్తువులను టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచుకెళ్లారు. ఇళ్ల ముందు ఉంచిన టేబుల్ ఫ్యాన్లు, బయట పార్కు చేసిన వాహనాలతో పాటు ఇతర సామగ్రిని గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకుపోయారు. దొంగలు పగలు రాత్రి తేడా లేకుండా వస్తువులను దొంగిలిస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వరుస దొంగతనాలపై బాధితులు భీమవరం టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వెలుగు చూసింది. డయాలసిస్ సెంటర్ నిర్మాణం కోసం ప్రసవానంతర సేవల విభాగాన్ని తొలగిస్తుండగా గదుల్లో లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఉచిత మందులు బయటపడ్డాయి. పేదలకు అందాల్సిన యాంటీబయాటిక్స్, చిన్నపిల్లల మెడిసిన్స్, సెలైన్ బాటిల్స్ను సిబ్బంది అలాగే వదిలేసి భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఈ ఉచిత మందులను మట్టిపాలు చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈపూరు పిహెచ్సిని తనిఖీ చేసి మందులను వృధా చేయొద్దని హెచ్చరించినా ఆసుపత్రి సిబ్బంది తీరు మారకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అటెండెన్స్ రిజిస్టర్ పెట్టమనండి. స్టాఫ్ యావరేజ్ ఎంత వస్తుంది ఓపీ? దీన్ని అప్ టు స్టాండర్డ్స్ మీరు పెంచండి. బయట ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళద్దు. ఒకప్పుడు 79, 80 ఉన్నది, తగ్గింది. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎన్టీఆర్ వైద్య సేవలో ఆల్రెడీ ఇస్తున్నాం సార్. ఫార్మసిస్ట్ ఎవరు? ఇక్కడ నుండి నాకు వచ్చిన కంప్లైంట్లు, ఇక్కడ మందులు లేవు, వినుకొండ బోండి, గుంటూరు బోండి అని చెప్తున్నారు. ఏ మందులు లేవు చెప్పండి. ఇప్పుడు వస్తున్న ఫార్మసీకి వస్తున్నా అన్ని మందులు పెట్టినా కానీ బయట మందులు తెచ్చుకోమని ఎందుకు పంపిస్తున్నారు పేషెంట్స్ ని? ఇక్కడ నుండి చెప్తున్నా, పేషెంట్ కి మందులు అందినా లేదా డాక్టర్స్ సూపరింటెండెంట్ మీరు చూడాలి. ఈరోజు ఆబ్సెంట్ ఎంతమంది అయ్యారు? ఇక్కడికి వచ్చే పేద ప్రజలకి మీరు నంబర్ 1 వైద్యాన్ని ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా పేదలకు న్యాయం జరగాల, మంచి వైద్యాన్ని అందించడం మీ బాధ్యత. షుగర్ టాబ్లెట్లు, ఓకే, ఫీవర్ టాబ్లెట్లు, చెస్ట్ పెయిన్ సంబంధించినవి, యాంటీబయాటిక్స్ ఉన్నాయి. నాకు ప్రత్యక్షంగా పేషెంట్లు చెప్పారు మందులున్నా ఇవ్వట్లేదని. నెక్స్ట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చంద్రబాబు గారు ఈ మందులన్నీ మీకు అందుబాటులో ఉంచింది దేనికి? హెల్త్ మినిస్టర్ గారు మీకు ఎంత సపోర్ట్ ఇస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ లోటుపాటు జరుగుతుందో మీరు చెక్ చేయండి. 400, 500 ఓపీకి వెళ్తుంది. ఈరోజు ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది. ఈరోజు ఇంత పెద్ద హాస్పిటల్స్ పెట్టి ప్రభుత్వం అన్ని మందులు అరేంజ్ చేసింది పేదలకు మంచి వైద్యం అందించడానికి. నేను మళ్ళీ వస్తాను, ఇక్కడ వచ్చిన పేషెంట్తో మాట్లాడతాను. మీరు మాత్రం మెరుగైన సేవలు అందించండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. మీకేమైనా ఫెసిలిటీస్ కావాలంటే, మీ సమస్యలు ఏమైనా చెప్పండి, వాటి పరిష్కారానికి మేము అండగా ఉంటాం. కార్పొరేట్ హాస్పిటల్ కంటే మనం మంచి సేవలు అందించాలి. అటెండెన్స్ రిజిస్టర్ పెట్టమనండి. స్టాఫ్ యావరేజ్ ఎంత వస్తుంది ఓపీ? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో భారీ ప్రమాదం తప్పింది. బేలుపల్లి క్రాస్ వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉంచిన ఒక లారీలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో ఆ లారీ పూర్తిగా దగ్ధమైంది. అయితే ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్లు వెంటనే లారీలో నుంచి కిందకు దూకేయడంతో ప్రాణ నష్టం తప్పింది. లారీలో స్టీల్ పౌడర్ లోడ్ ఉండటంతో మంటలు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఎన్సీ రైమ్ 2026 జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఏఐ అనలిటిక్స్, ఫిట్టెక్ యుగంలో మేనేజ్మెంట్ విద్య నూతన రూపకల్పనపై హైబ్రిడ్ విధానంలో ఈ సదస్సు సాగింది. దీనికి ముఖ్య అతిథులుగా యోగి వేమన, ఎస్కేయు, విఎస్యుల ఉపకులపతులు హాజరయ్యారు. సంప్రదాయ బోధనా పద్ధతులు మారుతున్నాయని, విద్యార్థులు సమస్యలను పరిష్కరించే నాయకులుగా ఎదగాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 125కు పైగా పరిశోధన పత్రాల ప్రొసీడింగ్స్ బుక్ను ఆవిష్కరించారు. అలాగే నిర్వహించిన కాఫీ విత్ విసిస్, బెస్ట్ బీజ్ గురు అవార్డ్స్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Pleasant and cheerful morning to one and all gathered here. I am Varshita. I am Vishnuvardhan. From the Department of MBA. It gives academicians, researchers, faculty members, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. లేదు విష్ణు, నెక్స్ట్ టీ బ్రేక్. ఆయన అడుగు టీ బ్రేక్ ఉందా లేదా అని. లక్ష్మీనారాయణ ప్యానల్ డిస్కషన్ కదా నెక్స్ట్. It's now time to present the Best BizGuru Award in Marketing. This honor goes to the Master of Strategy, someone who teaches the art of capturing hearts and dominating markets. నెక్స్ట్ సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి 3 వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్ హిమాలయన్ యూనివర్సిటీ అయిన నేను,
నలుగురు ఇంకా మేధావులు ఆంధ్రప్రదేశ్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ ధరలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి చర్చ చేయటం జరిగింది. ఇది ఒక రకంగా మన ధనంజయ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. ఇట్ ఈస్ ఏ హెడ్ ఆఫ్ ద టైమ్స్. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఎ మ్యాన్ పవర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, మనందరికీ తెలుసు. సో విద్య సరైన నాణ్యంగా ఉంటే మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించిన అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ మోస విధానంలో ఉన్నటువంటి విద్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ విధమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు అందరూ చర్చించడం జరిగింది, సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, కాన్ఫరెన్స్ లాగా లేటెస్ట్ డీప్ టెక్నాలజీస్తో ఎలా అనుసంధానం చేసుకోవాలి, తద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని విశ్లేషించుకోవడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పయనించే టైం ఆసన్నమైంది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. ఈ 80 సంవత్సరాల కాలంలో మన యొక్క ఆర్థిక పురోగతి మనం చూసినట్లయితే, స్వతంత్రం వచ్చినప్పుడు మన యొక్క జీడిపి 0.03 ట్రిలియన్ డాలర్స్, ఆల్మోస్ట్ జీరోగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి భారతదేశానికి 60 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2007 వరకు $1 ట్రిలియన్ రీచ్ అయింది. అక్కడి నుంచి ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ కంప్యూటరు, ఐటీ, సాఫ్ట్వేర్ ఈ రంగం ప్రవేశించిందో, నెక్స్ట్ జ్యోతికుమార్ సార్ గారు చెప్పినట్టు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది భారతదేశానికి 2007 నుంచి స్టార్ట్ అయింది. సో మన మొత్తం జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు. ఆ యువకుల నుంచి వచ్చే అడ్వాంటేజ్ 2007 నుంచే స్టార్ట్ అయింది. సో 2007 నుంచే మన ఆర్థిక పురోగతి కూడాను కొత్త పుంతలు తొక్కిందని చెప్పుకోవచ్చు. MBA ఎడ్యుకేషన్, దీని యొక్క భవిష్యత్ ఏంటి, ఈ AI ఫిన్టెక్ ఈ యుగంలో ఇది ఎలా ఉండాలి అనే విషయం మీద ఒకరోజు ఒక నేషనల్ సెమినార్ని వీళ్ళు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు చాలామంది డెలిగేట్స్ అందరూ కూడా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారి యొక్క పరిశోధనా పత్రాలను కూడా ఈరోజు వారు ఇక్కడ సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు మార్కెట్లో బిజినెస్ అనేది పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానం అయిపోయింది. టెక్నాలజీ లేని ఒక వ్యాపారాన్ని ఊహించడం కూడా చాలా కష్టము. కాకపోతే ఈరోజు మనం చూసినట్లయితే మన ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ ఒక ప్రక్క, బిజినెస్ ఒక ప్రక్కగా ఉండటం వల్ల టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకేమో బిజినెస్ తెలియట్లేదు, బిజినెస్ నేర్చుకునే వాళ్ళకేమో టెక్నాలజీ మీద అవగాహన ఉండట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలంటే బిజినెస్ చదివే వాళ్లకు టెక్నాలజీ తెలియాలి, టెక్నాలజీ చదివే వారికి బిజినెస్ తెలియాలి. ఈ రెండు తెలిసినట్లయితేనే వారు మంచి ఉపాధి అవకాశాలని పొందగలుగుతారు. ఈ కృత్రిమ మేధ, అదేవిధంగా ఈ మెషిన్ లెర్నింగ్ వలన వ్యాపారంలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. MBA ఎడ్యుకేషన్, దీని యొక్క మేనేజ్మెంట్ విద్యలో రావాల్సినటువంటి మార్పులు, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్య భారతదేశంలో రావాల్సిన మార్పుల గురించి ఒక మంచి చర్చని లేవదీసే విధంగా వీళ్ళు ఒకరోజు సెమినార్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు జ్యోతి కుమార్, నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. మాతో పాటు యోగి వేమన యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఉన్నారు. అట్లాగే మన వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్లాగే హిమాలయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు ఉన్నారు. అట్లాగే ఇంకా చాలామందిని వాళ్ళు పిలిచారు డెలిగేట్స్గా. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి టాపిక్ ఇది. ఒక పక్క మనం NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేసే ప్రక్రియలో ఉన్నాము దేశవ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్క లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగానెట్ టీవీ.